చూడండి, అందరూ తలా ఒక మాట దూషించారు, దూషణ పాలు చేశారు, రకరకాలుగా మాట్లాడారు, రకరకాలుగా అవమానించారు, రకరకాలుగా హింసించారు, రకరకాలుగా దూషణ పరిచారు పిల్లారా. దూషణ మాటలతో రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు. అక్కడ కూడా సాతానుడు తన పంతాన్ని నెరవేర్చుకోవాలని చూస్తే సాతానుడికి అపజయం, దేవునికి విజయం. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. సాతానుడికి అపజయం, దేవునికి జయం. చక్కగా ఆయన వచ్చినటువంటి కార్యమును నెరవేర్చడానికి ఆయన చక్కగా జన్మించడానికి కారణమైంది. చూడండి, ఆయన జనన విధానంలో నిండు శూలాలుగా ఉన్నటువంటి మరియా తన గ్రామంలోనే తోటి మానవుగా, తోటి ఒక స్త్రీలాగా ప్రసన్న వేదన పడుతూ ఉంటే, తోటి స్త్రీ యేసేపు నిండు చూలాలు ఉన్నటువంటి మరియను తీసుకొని ఆ ప్రాంతంలో సంచరిస్తూ, అమ్మా నా భార్య నిండు చూలాలు ఉంది, డెలివరీకి అమ్మా ఇక డెలివరీ అయ్యింది అంటే కనబోతుందమ్మా, కొంత స్థలమైందమ్మా అని బ్రతిమలు ఆడుతున్నా కూడా వాళ్ళని గయాళ్ళు అని పేరు పెట్టారనమాట. క్రీస్తు పుట్టికి నాటికలో ఈయనెళ్ళి 3 స్త్రీలను అడిగితే ఆ 3 స్త్రీలు గయాళ్ళని పేరు వాళ్ళకి. ఒక మంచి ఆమె అని ఉంది, 3 గయాళ్ళు. ఒక ఆమె మాకెళ్ళే స్థలం అని మొహాన తలుపులేసుకుందంట. చూడండి, అమ్మ నా భార్య నిండు శూలాలు ఉంది, గర్భిణితో ఉంది, కంఠానికి నొప్పులతో ఉంది, ప్రసన వేదనతో ఉందమ్మా, ఒక్క స్థలం అమ్మ నా భార్య డెలివరీ చేసుకుంటాను అని పాపం అడిగితే, మాకే స్థలం లేదు బా అని మొహానే అన్నారంట, తలుపులు వేసుకున్నారంట. చూడండి, మనం కూడా ఏదైనా అవసరానికి ఇంటికి వెళ్ళి అమ్మ ఏదైనా సహాయం చేయ, ఒక గిద్ద కారం ఇవ్వంటే మగలేదు అనకపోయినా, ఏడుంది మాకు, మేము కూడా కొట్టుకోవాలా, మాకు అయిపోయింది మా దగ్గర, ఏడుంది మా దగ్గర, మేము కూడా కొట్టుకోవాలి, తెచ్చుకోవాలా. గబాల మార్కెట్కి కూరగాయలు అయిపోయింది, 2 టమాటాలు ఇవి రేపు సాయంత్రం తెచ్చిస్తా నీకు అని వాళ్ళ 2 టమాటా లేవు వదినా, అయిపోయినాయి, లేవక్క అయిపోయినాయి. ఉప్పు కోసం కూడా అడుగుతాం మనం, మనోళ్ళు కదా మనకు సాయం చేస్తారు కదా అని ఉప్పు కోసం అడిగిన ఉప్పు కూడా లేదంటారు మనోళ్ళు. అట్ట అయిపోయింది. పాపము ఈయన వెళ్ళి ఒక మగోడు ఒక ఆడావిని అడిగాడు, అమ్మా అని, నా భార్య నిండు చూలాలుగా ఉందమ్మా, చలికి వణిగిపోతుందమ్మా, అమ్మ కాన్పోయేటట్టుందమ్మా, అమ్మ పిల్లోడిని కనాలమ్మా, ఒక్క స్థలం ఇమ్మా అంటే ఒక ఆడావిని అడిగితే ఆడావి మనసు కరగక, అంటే ఆమె మనసు మంచి మనసు రాకుండా పా అని తిట్టి మరి తలుపులు మొహాన్ని ధనామనేసిందంట, మొహం మీద వేసిందంట తలుపులు. కొంతమంది అలానే వేస్తారు, మొహం మీదే తలుపులు. మనం అడగకపోయినా పర్వాలేదు, ఆ ప్రాంతంలో ఊరికి అట్టు వెళ్తున్నా సరే పటామని ధన్మని సౌండ్ వచ్చింది, వాళ్ళు మనల్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఆ తలుపులు మనల్ని తిడితే ఎందుకు వస్తున్నారా పనికి మాలిన వాళ్ళు ఇటని, అప్పిచ్చిన వాళ్ళు వస్తున్నా కూడా పటామంటే తలుపులు అంటే ఎందుకు వస్తున్నారు రైట్ అని ఏమంటారు, వాస్తవం కాదా? అట్టా ఆ దినాలంటే పాపం ఆయన
మరొక ఇంటికి వెళ్ళాడంట.